2024 ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్లకు పరిమితమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 సీట్లు అవసరమైన చోట ప్రధానంగా అటు తెలుగుదేశం ఇటు జేడీయూ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ కాబట్టి చంద్రబాబు గారి నేతృత్వంలో టీడీపీ, మూడో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ నిలిచాయి. అప్పుడు అందరూ అనుకున్నారు, ఇటు చంద్రబాబు గారు అటు నితీష్ కుమార్ గారు తోపులు తురుములు ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రాలకు కావాల్సినవి సాధించుకొని వస్తారు, కేంద్రం కొమ్ములించుతారు, అది ఉంచుతారు, ఇది ఉంచుతారు అని. కేంద్రాన్ని వంచదేమో కానీ వీళ్ళు ప్రతి దగ్గర వీళ్ళే వంగుతూ వచ్చి చివరికి ఏదైనా రాజకీయ ప్రయోజనాలు కాస్త నెరవేర్చుకునే ప్రయత్నం ఏమైనా చేసుకున్నారేమో తెలియదు. కానీ సరే, మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే మన రాష్ట్రానికి వీళ్ళు సాధించేది శూన్యం. ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సింది కూడా వీళ్ళు సాధించలేకపోయారు. పైగా అవకాశం దొరికితే బీజేపీని కేంద్రాన్ని పొగడడంలో అసలు ఆస్కార్ రేంజ్లో పోటీ పడ్డారు. సరే, ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఎన్డీఏ ఆధారపడ్డప్పుడే, కేంద్ర ప్రభుత్వం ఆధారపడ్డప్పుడే బాబు గారి పరిస్థితి ఎలా ఉంటే, ఇప్పుడు ఢిల్లీలో సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఆధారపడి ఇప్పుడు ఢిల్లీలో ఏమీ ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తన పార్టీని తను కాపాడుకోవాలి అంటే చంద్రబాబు గారే బీజేపీ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. సీన్ రివర్స్ అయినట్లే. ఎందుకంటే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి 20 మంది ఎంపీలు అదేదో నేషనల్ సిటిజన్షిప్ పార్టీ ఆఫ్ ఇండియా అంట, ఎన్సిపిఏ అని దాంట్లో చేరేశారు. అది ఇప్పుడు రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ ఎన్డీఏకి మద్దతు ఇస్తూ ఉన్నారు. అండ్ ఏక్నాథ్ షిండే తెలిసిన మహారాష్ట్ర శివసేన 24 ఎన్నికల్లో 7 మంది ఏమో గెలిచారు ఎంపీలు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి ఒక 6 మంది మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి చేరారు. వీళ్ళందరూ ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇస్తూ ఉన్నారు. అంటే 13 మంది అయ్యారు. సో మూడో స్థానంలో ఉన్న జేడీయూ ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది. అటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, ఇటు వీళ్ళు. మరొక పక్క తమిళనాడులో డిఎంకి 22 మంది ఎంపీలు ఏమో ఉన్నారు, వాళ్ళు పక్కకు వచ్చేసారు కాంగ్రెస్ నుండి. సరే, బీజేపీకి మద్దతు ఇస్తారా లేదా ఏదైనా కీలకమైన బిల్లుల విషయంలో జస్ట్ వాకౌట్ చేసేస్తే సరిపోతుంది. బీజేపీకి సపోర్ట్ చేసినట్లే, డైరెక్ట్ చేయకపోయినా వాకౌట్ చేసినా మద్దతు ఇచ్చినట్లే. సో ఏ విధంగా చూసినా ఢిల్లీలో బీజేపీ బలం అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా పెరుగుతూ వచ్చింది. రాజ్యసభలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ నుంచి ఎంపీలు వచ్చేసారు, టీఎంసీ నుంచి వచ్చేసారు. ఇప్పుడు రాజ్యసభలో మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికల్లో బలం పెరిగింది. ఏ విధంగా చూసినా చంద్రబాబు గారి మీద ఢిల్లీ వాళ్ళు ఆధారపడడం 1% కూడా లేకుండా పోయింది. చెప్పాను కదా, మళ్ళీ టీడీపీని కాపాడుకోవాలి అనుకుంటే చంద్రబాబు గారే ఢిల్లీ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. మరొకవైపు డీలిమిటేషన్ బిల్, బహుశా నెక్స్ట్ సెషన్లో డీలిమిటేషన్ బిల్లు పెట్టి బీజేపీ ఆమోదింపజేసుకున్నా కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ బలం పెరిగింది. ఒకరైతే డిఎంకే లాంటి వాళ్ళు వాకౌట్ చేసి అసలు ఆ సెషన్లో పాల్గొనకపోతే చాలు ఆ బిల్లు సందర్భంగా. సో బహుశా బీజేపీ డీలిమిటేషన్ ఓకే చేయించుకొని రాబోయే ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందే ప్రణాళికను కూడా రచించడం ఆశ్చర్యం లేదు. ఇప్పటికే సారని చెప్పి గ్రామీణ స్థాయిలో మైనారిటీలు, దళితులు, గిరిజనులు, పేదల వాళ్ళ ఓట్లన్నింటినీ కనుక హుష్కాకి తీసేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఓట్లు ప్రధానంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. ఆ ఓటు తీసేస్తున్నారు. మరొక పక్క అదిగో డీలిమిటేషన్ బిల్లు పెడితే డెఫినెట్లీ బీజేపీకి లాభం, వాళ్ళకి కావాల్సినట్టు చేసుకుంటారు. ఏ విధంగా చూసినా రాబోయే ఎన్నికల్లోపు డీలిమిటేషన్ చేసి ముందుకెళ్లాలని బీజేపీ భావిస్తుంది. ఆ ప్లాన్తోనే అదిగో వీళ్ళందరినీ కూడా ఎంపీలను, పార్టీలను మింగేసుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పూర్తిగా శూన్యమైపోయారు కేంద్రంలో. అంతకుముందు రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్న రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు, అది వేరే విషయం. అయినా కూడా కనీసం కేంద్రం కాస్తో కూస్తో చంద్రబాబు గారి మీద ఆధారపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు అది లేదు. ఒక రకంగా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారికి రివర్స్ పరిస్థితి. వీళ్ళు చంద్రబాబు గారి మీద వాళ్ళు ఆధారపడేది, వాళ్ళ మీద ఇప్పుడు చంద్రబాబు గారు ఆధారపడాలి. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, బీజేపీతో కలిసి ఉన్నా అదేదో పులి మీద సవారీ చేసినట్లే. అలా ఎంతకాలమని సవారీ చేయాలి, దిగితే మింగేస్తుంది. చూడండి మీరు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఎట్లుంటుందో.